నేను ఉన్నాను. ప్రతి వ్యక్తి ఎవరికి వాడే స్వయంగా నేనున్నాను అనుకోవటం సహజమే. నేనున్నాను వాడు దేని అనుకుంటున్నాడు? తన దేహాన్ని అనుకుంటున్నాడు. తన దేహం దేంతో సంబంధించి ఉంది? తల్లిదండ్రులతో ఉంది కదా, గురువులతో ఉంది కదా, స్నేహితులతో ఉంది కదా, ఆకలి బాధతో ఉంది కదా. అంటే దేహం అని కూడా దేంతో వస్తుంది? దేహానికి కావాల్సిన అవసరమైన ఆహారం కావాలి. ఆహారం ఎక్కడుంది? పంచభూతాత్మ సృష్టి ఉంది. సృష్టి ఎక్కడుంది? ఎక్కడుందంటే ఉన్నదే సృష్టి. అంటే ఉన్నదే సృష్టి అన్నవాడు ఉన్నదే నేను అని చెప్పచ్చుగా. ఎందుకు నేను ఉన్నది నేను సృష్టి అని, నేను పంచభూతాలకు ముందు ఉన్నాను, తర్వాత కలిసిపోయి సృష్టి అని చెప్పి సృష్టి మాట్లాడుతుగా. అలాగే దేహం కేవలం ఒక దేహమే. నేనే ఉన్నాను. కన్ను ముక్కు కాలు చేతులతో మొండెంతో శిరస్సుతో ఉన్నాను, అది అంత కదా. అనేవాడు ఎవరు? మనసు. మనసు అనాలంటే ఇవి ఉండాలిగా. ఇవి ఉండాలంటే మనసు ఉండాలి కదా. ఈ రెండు ఉండాలంటే నేను ఉండాలిగా. కాబట్టి ఏది ఉంది ఏది లేదు కదా. ఉన్నదంతా ఏదైనా చెప్పుకో సుఖదుఖమయమే. చూడు చక్కగా ఉన్నదంతా సుఖదుఖమయమే. ఉన్నదంతా కామక్రోధ లోభ మద మత్సర్యాలు మాత్రమే, త్రిగుణాలు మాత్రమే. మంచి చెడు పాపం పుణ్యం ఇదంతా అంతే దుఃఖమయమే. తాత్కాలికమైన సుఖం కూడా దుఃఖమే. ఉన్నదంతా మాయామయమే. ఇవన్నీ వచ్చిపోతున్నాయి గారడీలాగా. ఉన్నదే మాయ. మాయ ఉన్నది లేదు. కళ్ళు వేస్తూ ఉంది, కళ్ళు మూసుకుంటే లేదు. కన్ను అంటే ఏంటి? మనసు అనే కన్ను. జ్ఞానం చెప్పకూడదు. జ్ఞానం లేకపోతే అసలు ఏది లేదుగా. మనసే ఉంది లేదు. అంటే వ్యవహార దృష్టిలో, దేహ దృష్టిలో మనసు అన్న, బుద్ధి అన్న, చిత్తం అహంకారం అన్న, అనుకునేవాడు ఆలోచన ఇవన్నీ కూడా తానే. వీటిలో నేను అనే శబ్దం లేకపోతే అన్ని క్లోజ్. నేను అనే భావం లేకపోతే నేను తలుస్తున్నాను. తలంపు లేకపోతే భావించుట, ఆలోచించుట, సంకల్పించడం లేదు కదా. కాబట్టి ఏ ఒక్క శబ్దం అయిపోయినప్పటికీ ఆ శబ్దంతో ఉన్న అన్నీ కూడా కామైపోతాయి. ఒక గుణం వచ్చింది, మంచి గుణం వచ్చింది వాడికి. ఆ మంచి అన్ని మంచి లక్షణాలు వస్తాయా? రావాలి, వస్తాను. అలా రావు. ఎందుకు? సుఖదుఖమయంగా ఉన్న నేను సుఖదుఖాలతో ఉన్నటువంటి అనుక్షణం రాగద్వేషాలతో, కామక్రోధాలతో, ధర్మార్థ కామ మోక్షాలతో, సత్కర్మ దుష్కర్మ చేసే మానవుడిగా నేనే ఉన్నాను. ప్రతి వ్యక్తి మానవుడు. మానవుడు అనాలంటే నేను జంతువును కాదండి, అంతే కదా. అయితే మానవుడికి తనటువంటి అనుభవానికి ప్రమాణం ఏంటి? అర్థం వేసుకుండా నువ్వు నిలబడ్డావు. కోతి అవపడతావు ఏంటి? అదేంటి కోతి అవపడింది అంటే కోతిని చూసావు, మానవుడి ఆకారం చూసావు. అంటే కన్ను ఉంటే శరీరాకారం చూసి అద్దాన్ని తుడిచేసి అమ్మ నేను ప్రతిబింబం చాలా బాగున్నాను. అద్దం ఉంటే నేను ఉన్నాను, కన్ను ఉంటుందా? అద్దం మాట్లాడుతుందా? అద్దం జడము, కన్ను జడము, శరీరం జడము అనేవాడు ఎవరు? మనసు ఉండాలి. మనసు ఉండాలంటే నేను ఉండాలిగా. అంటే నేనే ఉన్నాను. నేను నా శరీరాన్ని కన్ను ద్వారా ఈ వస్తువులు తయారు చేసి ప్రతిబింబం చూసి వచ్చిపోయేవి అన్నీ. ఆ విధంగానే నేనున్నానే. నేనే ఎరికే, తనకు తానే తెలివిగా ఉన్న నేనే, జ్ఞానంగా ఉన్న నేనే, జ్ఞాపక లక్షణంతో ఉన్న నేనే, పదార్థంగా ఉన్న నేనే, తనకు తానే, తనేంతో తానే ఈ సౌరంగా తాను అయింది. ఎలా అయింది అనకూడదు. కారణం ఏంటి? దేహంగా ఉన్నాను. దేవుడు నువ్వు కొన్నావా? లేకపోతే ఎవరైనా ఇచ్చారా? ఎక్కడి నుంచి వచ్చింది? అలా పంచభూతాలు ఎవరైనా ఇచ్చారా? ఉన్నాయి. ఏది ఉంది? నేను ఉండబట్టి అన్నీ ఉన్నాయి. నేను లేకపోతే ఏది లేదు అని వ్యక్తిగతంగా తన వారికి సుఖం దుఃఖం మంచి చెడు పుణ్యాలు ఎవరికి వాళ్ళే అనుభవిస్తారా? నీ సుఖ దుఃఖాలు అందరూ అనుభవిస్తారా? నువ్వు నిద్రపోతే అందరికీ నిద్ర అనుభవం అవుతుందా? నువ్వు కలగంటే అందరికీ అవుతా? కుదరదు. కాబట్టి సుఖమైనా దుఃఖమైనా మంచి అయినా చెడ్డ అయినా ఎవరికి వారే అనుభవిస్తారు. అది జాగ్రత్త చూస్తున్నప్పుడు షేర్ చేసుకుంటారు, చెప్పడానికి వినటానికి, అంతే. అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి నేను మానవుడు, మానవుడు యొక్క ఆచారాలు, మానవుడు యొక్క నియమాలు, మానవుడి యొక్క ప్రవృత్తి మొత్తం మానవ సమాజంతో కూడిన ప్రకృతితోనే ఉన్నది.